వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ క్రోధీనామ సంవత్సరములో నూతన తెలుగు సంవత్సరములో ఈ ఉగాది పండుగ నుంచి 2025లో రాబోయేటువంటి ఉగాది పండుగ వరకు ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. చాంద్రమానాన్ని అనుసరించి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 3 పాదాలు, శ్రవణ నక్షత్రానికి సంబంధించి 1, 2, 3, 4 4 పాదాలు, ధనిష్ట నక్షత్రానికి సంబంధించి 1, 2 2 పాదాలు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారందరికీ, సౌరమానాన్ని అనుసరించి మకర మాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి మకర రాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ ఈ వార్షిక ఫలితాలు వర్తిస్తాయి. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా చెప్పడం జరిగింది. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరం అంతా కూడా చతుర్థ పంచమ భావాల్లో అనగా మేష వృషభ రాశుల్లో సంచరించడం వల్ల 50% గురుబలాన్ని ఈ మకర రాశి వారు ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో పొందగలుగుతారు. ముఖ్యంగా విద్యారంగంలో పనిచేసే వారికి జన సహకారం వల్ల అభివృద్ధిని సాధిస్తారు. మంచి కోసం, మంచి కార్యక్రమాల కోసం ధనాన్ని, సమయాన్ని, తన ప్రతిభను వెచ్చించి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆ రకంగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి, సమాజంలో గుర్తింపు పొందగలుగుతారు. ఈ రకంగా గురువు వీరికి 50% శుభ ఫలితాలను అందిస్తున్నాడు ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో. చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు, ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరానికి రాజు అయినటువంటి ఈ కుజుడు ఈ మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి ఈ కుజుడు 2024 జూన్ 1 వరకు తృతీయ భావం అనగా మీనరాశిలో, 2024 ఆగస్టు 8 నుండి అక్టోబర్ 20 వరకు షష్టమ భావమైనటువంటి మిథున రాశిలో సంచరిస్తూ భూవాహన లాభాలు కానీ, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ, సమాజంలో పేరున్న వారి యొక్క సహాయ సహకారం కానీ అందుకుని ఆ రకంగా అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలు పొందగలుగుతారు. నూతన అవకాశాలు అందుకోగలుగుతారు. కోర్టు కేసులు, వివాదాల సైతం సద్దుమణిగి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇట్లా ఈ రకంగా కుజుడు వీరికి 50% శుభ ఫలితాలని ఈ సంవత్సరంలో అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇక తృతీయ భావంలో రాహువు అనగా మీనరాశిలో సంచరించేటువంటి ఈ రాహువు ఈ సంవత్సరం అంతా 100% శుభ ఫలితాలను అందిస్తున్నాడు మకర రాశి వారికి అని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యక్తుల పరిచయం కానీ, ధైర్యంగా వీరు చేసే కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా పరిష్కరింపబడి అనుకూల వాతావరణాన్ని కలిగి శుభ ఫలితాలని, ఆదాయాన్ని, నూతన వ్యాపార విస్తరణను అందించే విధంగా ఈ రాహువు శుభ ఫలితాలని 100% ఈ సంవత్సరం ఇస్తున్నాడని చెప్పవచ్చు. ఇక అష్టమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో 2024 జూన్ 15 నుంచి జూలై 15 వరకు షష్టమ భావమైనటువంటి మిథున రాశిలో సంచరించడం వల్ల అధికారుల యొక్క అభినందనలో పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. 2024 అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు 10, 12 భావాల్లో అనగా తుల, వృశ్చిక రాశుల్లో రవి సంచరించేటువంటి ఈ కాలంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని, తండ్రి నుంచి ఆదాయాన్ని, నూతన ఉద్యోగాల్ని, రాజకీయ నాయకులకు మంత్రి పదవుల్ని రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా రవి భగవానుడు 60% శుభ ఫలితాలను అందించేటువంటి వాతావరణం వీరికి ఉంది. అయితే ద్వితీయ భావమైనటువంటి కుంభరాశిలో శని సంచారం, అలాగే భాగ్యభావమైనటువంటి కన్యారాశిలో కేతు సంచారం వీరికి ఇబ్బందిగా మారేటువంటి సూచనలు కనిపిస్తుంది. ఇటీవల ప్రతికూల ఫలితాలని వీరు అందుకోవాల్సి ఉంటుంది. మరి శ్రీ క్రోధీనామ సంవత్సరంలో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి ఈ మకర రాశి వారు తప్పనిసరిగా కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. ఇందులో భాగంగా ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వరుణ్ణి దర్శించుకోవడం, తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లారులోని శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి సోమవారిని దర్శించుకుని అక్కడ అందుబాటులో ఉన్న పూజలు నిర్వర్తించుకోవడం, లేక మహారాష్ట్రలో సిద్ధి క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శనిసింగనాపురానికి వెళ్ళి సోమవారిని దర్శించుకోవడం, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలోని మందవల్లికి వెళ్ళి శనీశ్వర ఆలయాన్ని సందర్శించుకోవడం, అవకాశం లేని వారు ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించడం వల్ల ఈ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక భాగ్యంలో ఉన్నటువంటి కేతు కన్యారాశిలో సంచరించి ఈ కేతువు వల్ల ఈ మకర రాశి వారికి అశుభ ఫలితాలు, ఆటంకాలు, నిరాశ ఎదుర్కొనేటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి. గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి. గణేశాష్టకం చదువుకోండి. అలాగే శ్రీ క్రోధీనామ సంవత్సరం రాజు అయినటువంటి ఈ కుజగ్రహ దోషాన్ని పోగొట్టుకోవడానికి కోసం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకం నిర్వర్తించండి.
సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ చదువుకోండి. అలాగే గురుబలాన్ని మరింతగా పెంచుకోవడానికి ప్రతి గురువారము పౌర్ణమి రోజు సిద్ధి సాయినాథుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని నమస్కరించుకుని ఆయన పాదాల దగ్గర పసుపు వర్ణపు పువ్వులను అరటి పండ్లను నివేదన చేయండి. ఈ రకంగా చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ మకర రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలను పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.